అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించిన ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు నామినేషన్ల జాబితా ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో చర్చకు దారితీసింది. టీ20 వరల్డ్ కప్ 2026లో భారత బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా 14 వికెట్లు, బ్యాటింగ్ విభాగంలో సంజు శాంసన్ నిలకడగా రాణించిన సంగతి తెలిసిందే. ఆ ఇద్దరు ఆటగాళ్లకు అవార్డు నామినేషన్ల జాబితాలో చోటు దక్కకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అయితే ఫిబ్రవరి నెలకు గాను ఐసీసీ ప్రకటించిన ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినేషన్స్ లో వీరిద్దరి పేర్లు లేకపోవడం భారత అభిమానులను నిరాశపరిచింది. ఐసీసీ ఈ అవార్డు కోసం పాకిస్తాన్ ఓపెనర్ షాహిబ్జాదా ఫర్హాన్, ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్, అమెరికా పేసర్ షాడ్లీ వాన్ షాల్క్ విక్లను నామినేట్ చేసింది. టీ20 ప్రపంచ కప్లో పాకిస్తాన్ సూపర్ 8 దశతోనే నిష్క్రమించినప్పటికీ ఫర్హాన్ ఆట తీరు మెరుగ్గా ఉంది. ఫర్హాన్ 6 మ్యాచ్లలో 2 సెంచరీలతో కలిపి 383 పరుగులు చేసి టోర్నీ టాప్ స్కోరర్గా నిలిచాడు. అలాగే ఇంగ్లాండ్ జట్టు సెమీఫైనల్ చేరుకోవడంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. విల్ జాక్స్ 8 మ్యాచ్లలో 226 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్లో 9 వికెట్లు తీసి ఆల్రౌండర్ ప్రతిభ చాటాడు. టోర్నీలో 4 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఇదిలా ఉంటే అమెరికా గ్రూప్ దశ నుంచే వెనుదిరినప్పటికీ ఈ 37 ఏళ్ల పేసర్ తన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. భారత్ పాకిస్తాన్ బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టిన షాల్క్ విక్ 4 మ్యాచ్లలో 13 వికెట్లు పడగొట్టి టోర్నీలో రెండో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. అయితే భారత బౌలర్లు బుమ్రా, వరుణ్ చక్రవర్తి ఇద్దరూ తలా 14 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నారు. వీరిద్దరిలో బుమ్రా మెరుగైన ఎకానమీ రేట్ను కలిగి ఉన్నాడు. ఇలాంటి ఆట తీరు కనబర్చిన జస్ప్రీత్ బుమ్రాను పక్కన పెట్టడం వెనుక ఐసీసీ ఏ ప్రాతిపదికన నామినేషన్లు ఎంపిక చేసిందో అన్నది ప్రశ్నార్థకంగా మారింది.